హలో అండి. ఈ మేడం ఎవరో అందరూ గుర్తుపట్టేసే ఉంటారు. ఇప్పటి వరకు ఒక పెట్టిన ఒక్క పోస్ట్ తోటే కొన్ని వేల మంది ఫ్యాన్స్ని అనొచ్చు, సబ్స్క్రైబర్స్ అనొచ్చు, ఎలా అయినా అనొచ్చు. అంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకొని ఒకే ఒక్క వీడియోతో మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ఫేమస్ యాక్టర్ గారి భార్య అండి ఈవిడ. రీసెంట్గా అయితే అదేనండి మన పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అన్నా లెజినవ్ గారు అనమాట. ఈవిడైతే ఈ మధ్య సోషల్ మీడియాకి వచ్చారండి. చక్కగా అన్నా కొణిదెల అనే ట్యాగ్తో తన అకౌంట్ను ఓపెన్ చేసినప్పుడు మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా విషెస్ చెప్పారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు, వెల్కమ్ అని కూడా చెప్పారు. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనము అంటే మన తెలుగు వాళ్ళ ఉండి ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత కొంత మనది అంటే కల్చర్ అనేది మర్చిపోతున్నారు చాలామంది కూడా. ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత అంటే అందరూ కాదు, కొంతమందే కొన్ని వీడియోస్ కానీ కొన్ని డ్యాన్సులు కానీ గొడవలు కానీ తిట్టుకోవటాలు కానీ అసహ్యంగా ఒకరినొకరు దూషించుకోవటము ఇవన్నీ కూడా నడుస్తున్న ఇన్స్టాగ్రామ్లో చక్కగా మన తెలుగు సంప్రదాయంతో మంచిగా వంటలు చేస్తూ నేర్చుకుంటూ బుక్స్ పట్టుకొని చదువుకుంటూ మనకి అవన్నీ కూడా తనకే తోచినట్లువి మనకు చెప్తుంటే ఆ హ్యాపీనెస్ చాలా చాలా బాగుందండి. రీసెంట్గా ఆ ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్ట్ చేస్తున్నారు. సో రీసెంట్గా మనకి బర్త్డే ఉన్నప్పుడు వాళ్ళ చిన్న అబ్బాయి అయితే లాస్ట్ ఇయర్ ఫైర్ యాక్సిడెంట్ అయిందాక దాని గురించి చెప్పడం కానీ, తనకి ఏ స్టిక్కర్స్ అంటే ఇష్టమో, ఏ స్టిక్కర్స్ బాగుంటాయి అని అడగటం కానీ, అలానే మన శారీ గురించి కూడా కొన్ని మంచి మాటలు చెప్పటం కానీ, అలా ట్రెడిషన్ ఫాలో అవ్వటం వీడియోస్ చేస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది అనమాట. తనకి ఏంటంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండేది ఈ వీడియోస్ గురించి మనకు అర్థమవుతుందండి ఈ వీడియోస్ ద్వారా. ఎందుకంటే ఇలా ధనియాల పౌడరు, అలానే పసుపు, కారం ఇవన్నీ మన తెలుగు వాళ్ళకి బాగా కొంచెం స్పైసీగా, అదే అటు వాళ్ళు అనుకున్న అంత స్పైసీస్ తిన్నారు కదా వాళ్ళు. బట్ వంట చేస్తూ కూడా కొన్ని మంచి పదాలు చెప్తాం. చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది అనమాట. అందుకే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. అలానే రాజస్థానీ డిష్ ఉంటుంది కదా ఒకటి, వాళ్ళు చపాతీతో ఉండలు చేసి వాటిని కాల్చి నెయ్యి వేసుకొని కలుపుకొని తినేది. నేను రాజస్థాన్ వీడియోస్ మంచిగా చూస్తాను. అవి తయారు చేయటము, అలానే పప్పు తయారు చేయటము, ఇవన్నీ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటే చాలా ముచ్చటగా ఉందన్నమాట. తెలుగు సాంప్రదాయము ఉట్టి పడేటట్లుగా ఉంది, పడింది కూడా. అంటే అన్నీ వచ్చేసినాయి. బట్ రీసెంట్గా స్టిక్కర్స్ పెట్టి కూడా ఏవి బాగుంటాయి అని అడగటం కానీ, అలానే జిమ్కి వెళ్ళి కూడా జిమ్ చేయటం వీడియోస్ కూడా అన్నా లెజినవ గారు అయితే ఈ మధ్య పోస్ట్ చేస్తున్నారు. సో ఏదేమైనా మన తెలుగింటి అంటే మన దగ్గరకు వచ్చినప్పుడు మన ఇంటి అమ్మాయిగానే అందరూ చూస్తారు కాబట్టి, సో నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇవి అంతా నిన్న పోస్ట్ చేశారనమాట. నేను చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను వీడియో, బట్ మనకు ఎందుకులే అనేసి నేను అనలేదు. కానీ బట్ మన తెలుగు సాంప్రదాయాన్ని ఈ విధంగా చూపించటం, నేర్చుకోవటం, ఆ నేర్చుకున్నవి మనల్ని అడగటము, మన సజెషన్స్ తీసుకోవటం, మన కాదండి అంటే అందరూ చూస్తూ ఉంటారు కదా తెలుగు వాళ్ళు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవటం కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించినాయి అనమాట. ఏదేమైనా కానీ మన కళ్యాణ్ గారి భార్య అనే ఆ సాంప్రదాయం కానీ ఆ పేరు కానీ చక్కగా అయితే అలా నిలిచిపోయిద్దని చెప్పవచ్చు అనమాట. ఇవి రీసెంట్గా పెడుతున్న వీడియోస్. రీసెంట్గా కూడా మనం మొన్న అల్లు అర్జున్ గారి వాళ్ళ తమ్ముడు అల్లు శిరీష్ గారి మ్యారేజ్లో కూడా చూసాము. చాలా నిండుగా మంచిగా అసలు శారీలో చాలా బాగుందన్నమాట. కొత్తగా శారీ కట్టుకున్న వాళ్ళు కొంచెం మర్చిపోవటం కానీ అట్లా ఏమి కాకుండా పద్ధతిగా చాలా
చాలా చాలా బాగుందండి నిజంగా. కాకపోతే ఏంటంటే మన ట్రోలర్స్ తోటి జాగ్రత్తగా ఉండాలన్నమాట. తేడా వచ్చేసిందంటే ట్రోల్ మీద పాపం అయినా పర్వాలేదులేండి, ట్రోలర్స్ ట్రోల్ చేసినా కానీ అన్నా లెజినో గారికి అయితే తెలుగు రాదు కాబట్టి అంత ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే రీసెంట్గా పాపం రేణు దేశాయ్ గారిని ఎంత ట్రోల్ చేస్తున్నారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. మన వాళ్ళు అంతేనండి, ఊరికే ట్రోల్ చేయటమే అలవాటని అనుకొని ట్రోల్ చేస్తూనే ఉంటారు. అందరినీ కాదులండి. బట్ ఈ అన్నా లెజినో గారు పెట్టేవి మాత్రం చాలా చాలా బాగున్నాయండి. చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఆమె ఇంట్రెస్ట్కి మనం మెచ్చుకోవచ్చు అనమాట. మన ట్రెడిషన్ పట్ల ఆమెకున్న ఇంట్రెస్ట్ అనేది చాలా బాగా నచ్చింది. అందుకే ఈ వీడియో చేయాలి.